ఆదికాండ గ్రంథము 34వ అధ్యాయంని దయచేసి ఆదికాండ గ్రంథము 34వ అధ్యాయాన్ని ఈరోజు మరి ధ్యాన భాగ నిమిత్తమై చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనము, ఒక నిమిషం, 3వ వచనం, 3వ వచనం చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి. హల్లెలూయా. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది. చాలా మంచిది. ఈ స్త్రీ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ స్త్రీ పేరు దీనా. దీనా ఎవరి కుమార్తె అంటే ఒకటి యాకోబు కుమార్తె ఒకటి లేయా కుమార్తె అని కూడా ఉంది. లైక్ లేయా ఎవరు? యాకోబు భార్య. యాకోబుకి 2 భార్యలు. యాకోబు ఎవరు మొదటికి ప్రేమిస్తాడంటే రాహేలును ప్రేమిస్తాడు. రెండవది లేయాను ప్రేమిస్తాడు. 2 ప్రేమిస్తాడు. ఒక ఆమెనే ప్రేమిస్తాడు, 2 కాదు. ఒక ఆమెను ప్రేమిస్తే అప్పుడు లాభాన్ని ఏం చేస్తాడు? మొదటిగా లేయనిచ్చి వివాహం చేసి తర్వాత మరలా రాహేలును కూడా ఇస్తాడు. మొదటి లైన్లో ఉన్న ఒక మొదటి మాట చూడండి. ఆ దేశపు కుమార్తెలను అనే మాట ఉంటుంది. చూడండి ఒకసారి, చదవండి ఎవరైనా. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను అన్న మాట రాయబడ్డాయి. చూడండి, దీనా యాకోబుకి 12 మంది సంతానం, కుమారులు కనబడుతున్నారు. 12 మంది. దేవుని కృపను బట్టి లేయాకు దేవుడు దీనాన్ని ఇచ్చాడు. 12 మంది మగ పిల్లలలో ఒక్క ఆడపిల్ల ఎలా ఉండాలి? వివాహము కాని ఆమెనే ఏమంటారు? కన్య. వివాహము కాని ఆమెను ఏమంటారండి? కన్య అంటారు. బాగా ఆలోచించారు. ఒక వివాహానికి వెళ్ళామనుకోండి, ఆ వివాహంలో ఏ వాక్యాన్ని బోధిస్తారు? ఒక పెళ్లికి వెళ్ళామనుకోండి, ఒక సేవకుడు పాస్టర్ గారు ఏ వాక్యం చెబుతారు? వివాహానికి సంబంధించిన, పెళ్లికి సంబంధించిన వాక్యమే. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎవరు? స్టేజీ మీద ఉన్న పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటారు. వచ్చిన అతిథులు అందరూ పెళ్లి చేసుకునే వాళ్ళేనా? కాదు కదా. మరి వారు ఏమనుకోవాలి? ఇప్పుడు చెప్పండి, వారు ఏమనుకోవాలి? పెళ్లి వాక్యం మాకెందుకండి, మాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అనుకుంటారు. కానీ పెళ్లి కాని వారు ప్లస్ పెళ్లి అయిన వారు కూడా వాక్యం వినాలి. ఎందుకంటే పెళ్లి ఇప్పుడు చేసుకుంటున్న వారి కంటే పెళ్లి చేసుకున్న వారికే ఎక్కువ శ్రమలు కలుగుతాయి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. శ్రమలు, ఇబ్బందులు అన్ని చవి చూస్తూనే ఉంటారు, ఇంకెదుర్కొంటూనే ఉంటారు. ఇంకొక విషయం ఏం తెలుసా ప్రియులారా? క్రైస్తవునిగా ఒక మాట, ఒక సేవకుడుగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నువ్వు ఎన్ని కార్యక్రమాలకు వెళతావో అన్ని కార్యక్రమాల కంటే ముందుగా క్రైస్తవుని కార్యక్రమం వివాహానికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే వివాహానికి కుటుంబ వ్యవస్థ పెట్టిన దేవుడే, వివాహాన్ని పెట్టిన దేవుడే, జతపరిచిన దేవుడే. కాబట్టి కుటుంబానికి కావలసిన వాక్యం, కాబట్టి భార్య భర్తలకు కావలసిన వాక్యం అక్కడ దొరికింది. కాబట్టి వాక్య సమయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దీనాన్ని గురించి ఆలోచిస్తే, దీనా ఆ దేశపు కుమార్తెలను చూడటానికి వెళ్ళిందటండి. వెళ్ళేసరికి హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెముకి ఆమె పైన కన్ను పడిపోయింది.
దీన సుందరవతి ఆ దేశంలోని యువరాణిగా ఉంటుంది. అంత చక్కగా ఉంటుంది దీన. ఇక దేశములో ఉన్న హివీడైన హమోరు కుమారుడు షెకెము అంటే ఉన్నత స్థానంలో ఉన్నోడే ఆమెను చూసినప్పుడు విడిచిపెట్టగలుగుతాడా? మాట్లాడకుండా ఉండగలుగుతాడా? పిలవకుండా ఉండగలుగుతాడా? ఏదో రకంలో మొత్తం మీద ఏం చేశాడంటే, కొంతమందికి పెద్ద ట్రైనింగ్ ఏం అవసరం లేదు, కానీ అట్లా ఆకర్షిస్తారంతే. ఆడపిల్లలను అట్లా ఆకర్షిస్తారంతే. ప్రియులారా, ఆకర్షించాడు, మాయమాటలు చెప్పాడు, పిలిచాడు, పాప ఇంటికి వచ్చేసి. ఒక గొప్ప అధికారి ఇంటికి రావటం అంటే గొప్ప విశేషమే, మంచిదే అని చెప్పేసి ఆలోచించి వెళ్ళిందండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, షెకెము అనే మాట మనకి ఎక్కడ కనపడింది అంటే, కీర్తన గ్రంథంలో షెకెమును పంచిపెట్టేదను అంటారు. అంతే కదండి. షెకెము ఏం చేశాడంటే దీనాతో క్షయించాడు. రెండవది ఏమని రాస్తుంది తెలుసా? 3వ వచనంలో ఏముందంటే, ఆమెతో ప్రీతిగా మాట్లాడాను అని రాయబడింది. బాగా ఆలోచించండి. ప్రీతిగా, ప్రేమగా, మనసుకు నచ్చినట్టుగా చేసే క్రియలలో కూడా మోసం ఉంటుంది. అదే నొప్పి లేకుండా కోస్తా చూసిన పీకలు, అదే పీల. మనకు ప్రియమైన వారు, మన మనసులో ఉన్నవారే మనకు గాయాన్ని రేపుతారు. వారు మనకు గాయంగా మారుతారు. కాలికి గాయమైంది అనుకోండి, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు నడవగలుగుతామండి మనం? మీరు చెప్పండి, నడవగలుగుతామా? ఎంత ప్రియమైన వాడైతే చేసిందే గాయం, ఏమండి? పెట్టింది దెబ్బ, పెట్టిందే. ఆలోచించండి ప్రియులారా. ఆ తర్వాత జరిగిన విషయాన్ని ఆలోచిస్తే, షెకెము తండ్రి అయిన హమోను అంతే కదండి. షెకెము తండ్రి అయిన హమోరు ఏం చేశాడంటే, నువ్వు చేసింది తప్పురా, ఎవరో పరాయి బిడ్డ, ఎవరికన్నా తల్లిలో ఎవరికన్నా పెట్టు, నువ్వు తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం సరైంది కాదని చెప్పేసి 2 దెబ్బలు కొట్టి ఆ బిడ్డను తీసుకువెళ్ళిపోయి ఒక చెప్ప. ఈ తండ్రి అలా చేయకుండా ఆ బిడ్డను ఇంట్లో ఉంచుకొని బయలుదేరి యాకోబు ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, హమోరు అక్కడికి వెళ్ళిపోయి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ కుమార్తె మా ప్రదేశానికి వచ్చింది, మా షెకెము గారు చూశాడు, మా ఊడు చూశాడు, చాలా రూపస్సుగా సుందరగా ఉన్నది, తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. సరే, మీ కుమార్తెనిచ్చి మా కుమారుడికి వివాహం చేస్తారా అని అడిగినప్పుడు, హమోరు తన ఇంటికి వచ్చాడన్న సంగతి యాకోబు కుమారులు తెలుసుకొని పొలంలో ఉన్నవారు బయలుదేరి కూడా వచ్చేసినప్పుడు ఏంటి సంగతిని ఆలోచిస్తే, అప్పుడు చెబుతున్నాడు విశేషమైన సంగతి ఏంటంటే, విషయం ఏంటంటే, అయ్యా, మా కుమారుడు ఇష్టపడ్డాడు, మా కుమారుడు ప్రీతిగా మాట్లాడుతున్నాడు, మీ కుమార్తె మా కుమారుడికి ఈడు చోటు బాగుంటది, వివాహం చేస్తే కూడా బాగుంటది, ఇద్దరు ప్రీతిగా మాట్లాడుతున్నాడు. ఇక ఈ స్టోరీ అంతా వేశాడు. అసలు సంగతి చెప్పాయంటే, మీరు ఒకవేళ మీ కుమార్తెను మాకు ఇస్తే, మా కొడుకు మీ కుమార్తెను చేసుకుంటే, మీరు అడగండి, నేను ఈ దేశంలో ధనికులను, మీకు ఎంత ధనం కావాలో చెప్పండి, అంత ధనం ఇస్తాను, కట్నం ఇస్తాను, మీకు నచ్చినంత కట్నము నేను ఇస్తాను. ఒకటి. రెండవది, మీకు ఈ ప్రదేశం ఇస్తాను, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, మేము కలిసి ఇక్కడ ఉంటున్నప్పుడు మా ప్రజలు మీ వారు, మీ ప్రజలు మా వారు అవుతారు, మీ బిడ్డ మా కోడలు అవుతుంది, మా కొడుకు మీకు అల్లుడు అయిపోతాడు. అంత స్టోరీ కలిపేసి మొత్తం చెప్పేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీకు ఎంతంత వెండి బంగారం కావలసిన కట్నాలు ఇచ్చేస్తాను నేను, మీరేమంటారు? అప్పుడు యాకోబు యొక్క కుమారుడు, అయ్యా, మాకు ఒక షరతు ఉన్నది అని చెప్పేసి అన్నాడు. మాకు ఒక షరతు ఉన్నది అని చెప్పేసి చెప్పాడు. ప్రియులారా, ఏంటి షరతు అయ్యా అంటే, ఇశ్రాయేలులో ఉన్న షరతు ఏంటంటే, మగవారందరూ సున్నతి చేయించుకోవాలి. మరి మీరు సున్నతి చేయించుకుంటారా? మీలో ఉన్న మగ పురుషులందరూ కనుక సున్నతి చేయించుకుంటే అది సరే, మరి దానికి మీరు ఒప్పుకుంటారని ఒక కట్టడ పెట్టింది ప్రియులారా. అప్పుడు హమోరు అన్నాడు కదా, ఖచ్చితంగా చేయించుకుంటాం, సున్నతి ఖచ్చితంగా మేము చేయిస్తాం. ఏంటంటే, ఆ బిడ్డను తన సొంతం చేసుకోవాలి,
తన కుమార్తెకు భారీగా చేసుకోవాలని చెప్పేసి షెకెముకి విషయమై ఆలోచించి ఆ నిబంధనను జవదాటకుండా మాట ఇచ్చాడు. ఇక్కడ దీన సహోదరులు అంటే యాకోబు కుమారులలో 2 రకాలు ఉన్నారండి. 2 రకాలు. ఒకటి ఏంటంటే రాహేలు కుమారులు ఉన్నారు, రెండవది లేయా కుమారులు ఉన్నారు. రాహేలు కుమారులకు వచ్చిన కోపము 1-2 సెకండ్ల కంటే లేయా కుమారులకు అతి వేగంగా కోపం వచ్చేసింది. ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చిందంటే రాహేలు బిడ్డ కాదు, ఏమే లేయా బిడ్డ. లేయా కుమారులు దీన కలిసి ఒకే గర్భములో రక్తం పంచుకొని పుట్టింది. మహావేగంతో కోపం వచ్చేసి సరే ఆమూరు వెళ్ళిపోయాడు, చాటమేశాడు. ప్రజలందరూ ఆ యొక్క హడావుడిలోనే పడిపోయారు. అందరూ సున్నతి చేయించుకుంటూనే ఉన్నారు. ఈ లోపల తండ్రికి తెలియకుండా లేయా కుమారులందరూ కలిసి ఆ ఊరి మీద పడి ఒక్క మగ పురుషుడు లేకుండా అందరినీ హతమార్చారు. అందరినీ హతమార్చారు. ఈ విషయం యాకోబుకి తెలిసింది. ఏంటయ్యా మీరు చేసిన పని? మన గోత్రం ఏంది, మనమేంది, మనకి ఎంత మంచి పేరు ఉంది, మీరు ఎందుకు ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చేస్తారు అడిగినప్పుడు అప్పుడు లేయా కుమారులు చెప్తారు కదా, యాకోబు కుమారులు చెప్తారు కదా, వారు నీ బిడ్డని ఏం చేశారు తెలుసా? వారు నీ బిడ్డను ఒక వ్యభిచారిగా చేశారు, ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? మీరు షెకెమును హమూరును కూడా లేకుండా చంపేశారు. ఇద్దరును కూడా లేకుండా చంపేశారు. ఎందుకంటే తమ చెల్లె, తమ సహోదరి అయిన దీన జీవితం చెరపబడదు. ఒక మాట చెప్తాను, మీరు వెళ్ళండి. పాత తిత్తుకు కొత్త తిత్తి వేసాం, లేకపోతే పాత బట్టకు కొత్త బట్ట, లేదా కొత్త దానికి పాత బట్ట వేసాం అనుకోండి, అది ఎలా కనపడింది? మాసుకే. అది ఏమండి? అదే మాసుకే ప్రియులారా. ఇస్తరాకును 4గా చింపేసి మళ్ళీ అతికించి కుట్టామనుకోండి, ఏం కనపడింది? మాసుకే. కుట్టే కనపడేది ప్రియులారా, కుట్టే కనపడేది ప్రియులారా. దీన సుందరవతి కావచ్చు, దేశానికి యువరానిగా కనబడొచ్చు, అందమైన స్త్రీగా కనబడొచ్చు, కానీ దీన జీవితము చెరపబడ్డది. ఎక్కడ ఉండవలసిన స్త్రీ చెప్పండి? ఎక్కడ ఉండవలసిన స్త్రీ? తల్లి సాటు బిడ్డగా. ఎక్కడ ఉండాలి తెలుసా? నేను మీకు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక, దయచేసి 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక చదవగలిగిన వాళ్ళు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 5వ వచనము. 3-5 కలిసి ఉంటాయండి. 3-5 కలిసే ఉంటాయి. 195 పేజీ నెంబర్. చదవండి, ఎవరైనా చదవండి. తీతుకు రాసిన పత్రిక 196 అండి. 2వ అధ్యాయం 3వ వచనం. 196 పేజీ నెంబర్. నేను చదువుతాను. అలాగుననే వృద్ధ స్త్రీలు గుండెగత్తలను మిగుల మద్యాపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారునై ఉండవలనని బోధించుము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒకసారి ఈ మాట వినండి. మనకు కావలసిన మాట ఒకసారి చూడండి. భయభక్తులు కలిగి అనే మాట ఉంది. ఏ మాట ఉంది చెప్పండి అక్కడ? మీరు కూడా చెప్పచ్చు. ఏ మాట? భయభక్తులు కలిగి. ఒకటి అడుగుతాను, చెప్పండి. భయము అంటే ఏంది? భయము అంటే ఏంది? భయము అంటే ఏంది? సహజంగా చెప్పండి. సహజంగా భయం అంటే ఏంది? పిల్లలు తప్పు చేసినప్పుడు ఇదిగో మీ అమ్మ వస్తుందంటే భయపడతారు. ఈరోజు స్కూల్లో ఎగ్జామ్ చేయలేదంటే భయపడతారు.
ఇదిగో చర్చికి ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళాలంటే భయపడతారు. మరి భయభక్తులు అంటే ఏంది చెప్పండి? భయభక్తులు అంటే ఏంది? కొందరికి ఏముంటుందో తెలుసా? చర్చికి ఆలస్యం అవుతుంది కాబట్టి వెళ్ళాలి, నేను వెళ్ళకపోతే సేవకుడు ఏమని అంటారో, ఇలా భయం వేస్తుంది కొంతమందికి. నేనే పరిచయం చేసేది, నేను అక్కడ లేను అని భయపడతా. ఈ రోజు నేనే వంటుండేది చర్చిలో, నేను లేను అని భయపడతా. చర్చికి వెళ్ళకపోతే తల్లిదండ్రులు కూడా వాళ్ళు దండిస్తూ ఉంటారు, వెళ్ళు 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 పొడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు భయపడి కూడా పోతా ఉంటారు. ఆ భయం కాదు, ఆ భయం కొంతమందికి ఉంటుంది కానీ భక్తి ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పడానికి ఏమంటారు చెప్పండి? మా తల్లిదండ్రులు అందరూ కూడా క్రైస్తవులే చెప్పండి, మా తాతలు కూడా క్రైస్తవులు అని చెప్తారు కానీ భక్తి ఏ కోశాన ఉండదు ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, భయభక్తులు అంటే ఏంది? భయభక్తులు అంటే ఏంది? తప్పు చేయటానికి కూడా అవకాశం ఉండి చేయని వారు ఉంటారు చూసినా, అది భక్తి. అది భక్తి. ఎక్కడికైనా వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎవరేం చెబుతారో, సహోదరి అక్క ఇక్కడ మనం తినకూడదా, ఇదంతా అన్యుల ప్రదేశం, ఇక్కడ మనం ఉండకూడదు, లేకపోతే వీళ్ళందరూ త్రాగుతున్నారు, ఈ యవనస్తులు అల్లరి చేస్తారు, లేకపోతే ఏదో చేస్తే మనం కూడా బలవంతం చేస్తారు. అలాగా చెప్పండి. ఈ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? సర్దుకుంటాం మనం ప్రియుగా. అంటే ఇదివరకు తాగాం, ఇదివరకు తిన్నాం, ఇదివరకు జలసా చేసినాం, ఇదివరకు ఇష్టానుసారంగా జీవించను, ఇదివరకు ఇష్టానుసారంగా బ్రతికను. ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి మనం లాగేస్తూ ఉంటది. చెడు చేయడానికి అవకాశం ఉండి చేయకుండా ఉండటమే భక్తి. దానికి స్తోత్రం. అర్థమైందా నీకు? అర్థమైందా? మనుషులకి ఏముంటది? కేవలం భయమే ఉంటది, భక్తి చెప్పండి. భక్తి భయం అంటే ఏంది చెప్పండి? భయం అంటే ఏంది? అమ్మో వెళ్ళకపోతే అయ్యగారు ఏమంటాడో, చేయకపోతే ఏమంటాడో, ఇప్పుడు నాకు ఒక చెప్పిండు, అమ్మో ఎట్లా. భయం అంటే ఏంది? తప్పు చేస్తారు, తర్వాత గ్రూప్ వేసుకొని బాబా స్తోత్రం అయ్యా. అప్పుడు ఎవడాలి అసలు మా సాగర్ ఏం ప్రార్థన చేస్తారు? అప్పుడైతే మా అమ్మ ప్రార్థన చేయాలి ఆ టైంలో. కానీ భయము కాదు, భయభక్తులు ఉండాలి ఆ స్త్రీకి. దేవునికి స్తోత్రం. దీనాకు భయభక్తులు లేకపోవటం వలనే దీనా జీవితము చెరపబడ్డది ప్రియుల. 12 మంది సహోదరులలో తల్లిదండ్రుల మధ్యలోనే ఒక్క జీవితం, ఒక యవన ప్రాయం చెరపబడి ఎంత అవమానం అండి. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు ఎంతమంది యవన జీవితాలు చెడిపోవట్లేదండి? ఎప్పుడైనా వారు ఆలోచించారా మా జీవితం చెడిపోయిందని? ఒక మాట చెబుతూ మీరు వినండి. ఒకటి ఏంటంటే, తల్లిదండ్రులు గద్దించామన్నది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు గద్దించామన్నది, తల్లిదండ్రులు కొట్టామన్నది ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. నీ గద్దింపు వారికి ఉండాలి, లేకపోతే నువ్వు నన్ను గద్దించలేదని చెప్పేసి వారు ఎన్ని ప్రశ్నిస్తారు ప్రియులారా. నువ్వు నన్ను అప్పుడే కొట్టుంటే నేను అలా చేసేవాడిని కదా. ఒకసారి ఏమైందంటే, క్షౌరం చేయించడానికి షాప్కి వెళ్ళాను. ఒక పక్కన కూర్చొని ఇంకో పక్కన ఇంకో కుర్రాడు కూర్చున్నా. ఇక నాకు ఆపాడు, వాడికి చేశాడండి. అంటే ఇక వాడికి చేశాడు, క్షౌరం వాడికి చేయించాడండి. వాడికి చేయటం అయిపోయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు ఎట్లా వెళ్ళిపోయాడంటే, పైసలు లేవు, నేను మరలా వచ్చి పైసలు ఇస్తానని చెప్తే, అంటే మనూరుడే కదా సర్లే వెళ్ళు అని చెప్పేసి ఆయన అన్నాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు మరలా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పైసలు తీసుకుని వచ్చాడు. వాడిచ్చిన 100 రూపాయలకి 100 మాస్కులు ఉన్నాయి, ఎక్కడికక్కడ కట్ చేసి స్టిక్కర్లు వేసినట్టే ఉన్నాయి. ఎట్లా అంటే ఎట్టక్కడ తీసుకోనండి తీసుకున్నా ఎట్టకడ తీసుకొని బతికినాడండి. సర్లే అని చెప్పేసి తీసుకొని ఆ కాగితాన్ని వాడు అట్లా చూస్తూ ఉంటే లోపల వాళ్ళ డాడీ గారు వెనక వచ్చేసింది. ఏంటంటే మీరు వచ్చారు ఏంటి అనేసరికి, వీడిని కూర్చోబెట్టి మళ్ళీ మీరు క్షమ చేయించు అని చెప్పేసి అన్నాడు. అదే వీడికి చేశాను కదా అని అంటే, ఏంటి పెట్టకూడదు అంటే, ఈ పెట్టకూడదు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూర్చోబెట్టి దగ్గరకే మళ్ళీ అక్కడ చూపించి, అదే తండ్రి లేకపోతే చెప్పండి వాళ్ళ నాన్నగారు ఏంటి లేకపోతే అట్టనే ఉంటది కదా ఆ క్షౌరం. అవునా కదా చెప్పండి ప్రియ, అట్లానే ఉంటుందా లేదండి? ఇప్పుడు ఆ చిన్న కుమారుడికి ఏం అవసరం పడ్డదంటే, తండ్రి గద్దింపు అవసరం పడ్డది. నీవు తండ్రి అయి ఉండి కూడా గద్దించకపోతే చెప్పండి నీ బాధ్యతను మర్చిపోతే ఎలా ఉంటది?
తల్లి సాటు బిడ్డగా దేనా భయభక్తులు కలిగి ఉండవలసింది ఎలా ఉన్నది. ఇంకొక మాట ఉంది, ఆ యొక్క కీర్తికు రాసిన పత్రికలు ఇంకొక మాటను చూడండి దయచేసి. దేవుని వాక్యము దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులు ఇంట ఉండి పని చేసుకునేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యవన స్త్రీకి భర్త లేడు కాబట్టి ఎవరికి లోబడి ఉండాలి చెప్పండి. ఏమండి, ఎవరికి లోబడి ఉండాలండి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. భర్త లేడు కాబట్టి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి పిల్ల. అక్కడ రెండో మాట ఏముందంటే ఇంట ఉండాలి. దీనా ఇంట లేకుండా ఇంటింట తిరుగుతుంది ప్రియులారా, ఇంటింట తిరుగుతుంది. అందుకని చించి వేసిన ఇస్త్రాకు వలె జీవితం అయిపోయింది. ఎవరైనా వివాహం చేసుకుంటామని ఒక మత్స పడిన తర్వాత చెప్పండి, ఇక ఆమె వివాహం చేసుకోవాలంటే ఇక మరొక మత్స ఉన్నోడే కావాలంటే ఈమె జీవితం చెరిగిపోయింది. మరొక అద్భుతమైన జీవితాన్ని మీకు చూపిస్తాను ప్రియులారా. ఇప్పుడు మీరు తీయండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము 200 పేజీ నంబర్. మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాం దయచేసి. 12వ వచనం నుంచి చదువుకుందాం. కాలేబు కిర్యత్సేఫేరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండి చేసేదనని చెప్పగా కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకును గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవునికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆయన. అంతే, నీకు ఆశే ఉండాలి కానీ నీ ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆయన ప్రియులారా. మనం ఆయన ఏమడిగినా ఆయన మనకు ధారాళంగా ఇస్తాడు ప్రియులారా. రెండవది ఏంటంటే మనం అడగక మునిపే మన అక్కర్ను ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ప్రియులారా. అయితే అక్సా ఈ పేరుకు అర్థం ఏంటంటే, అక్సా అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రియులారా అలంకరణ అని అర్థం. అలంకరణ. చాలా మందికి పేరు బాగానే ఉంటుంది కానీ అర్థవంతమైన జీవితం ఉండదు ప్రియులారా. పేరు పెట్టుకోవటంలో ఎంత దూరమైన పోతారు, ఎన్ని పేర్లను వెతుకుతారు, ఎంత సందాయం ఎత్తారు అవసరమైతే. కానీ అర్థవంతమైన జీవితం నా బిడ్డ జీవించాలని అంత దూరం వెళ్ళరు ప్రియులారా. వారు బ్రతుకులు బాగుపడాలని అంతగా ప్రయాసపడరు ప్రియులారా. అంతగా కన్నీరు విడిచి ప్రార్థన చేయరు ప్రియులారా. ఒకటేంటంటే నా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలే అనుకుంటారు. నా బిడ్డ ఎవరిని అడుక్కోకుండా 10 రూపాయలు అడుక్కోకుండా అంటే బ్రతికితే చాలు అనుకుంటారు కొంతమంది. కానీ మీకు మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథంలో ఏముందో తెలుసా ప్రియులారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే, చెప్పండి, ముత్యము కంటే అమూల్యమైనది. ఏమండి, కట్నం ఇస్తే ఎంత ఇస్తారు చెప్పండి? కట్నం ఇస్తే ఎంత ఇస్తారు? ఉద్యోగం లేకపోతే ఒక 2-3 లక్షలు ఇస్తారు. ఒక ప్రైవేట్ ఉద్యోగం అయితే చెప్పండి ఒక 5-6 లక్షలు 5 లక్షలు ఇస్తారు. అదే గవర్నమెంట్ జాబ్ అయి ఉండి ఎక్కువ శాలరీ వస్తే అమ్మా 10 లక్షల దాకా ఇస్తారు. అన్ని కలుపుకొని చాలా వరకు భూములు అన్ని కలుపుకొని ఒక 50-60 70 లక్షల దాకా దాటిపోయింది. నేను చెప్తాను, ముఖ్యమైతే తీరు కదా విని. రేపు నా గవర్నమెంట్ జాబ్ వస్తే నృత్యం ఇస్తారని నువ్వు అనుకుంటున్నావా? ఇస్తారండి? ఎందుకు ఇరు దానిల్ గారు? కట్నం నృత్యం ఎందుకు ఇరండి? అసలు దీని అర్థం కూడా చెప్తాం. రైట్, నృత్యం ఎందుకు ఇరు?
అది దొరకదు. అది దొరకదు. అంటే దానికి ఏముంది? విలువ ఉంది. దానికి ఏముంది? విలువ ఉంది. అట్టిది అంటే గుణవతి అయిన స్త్రీ అని చెప్పండి. అట్టిది అంటే గుణవతి అయిన స్త్రీ ముత్యము కంటే మిన్న అమూల్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ 5 లక్షల రూపాయలు అంటే అండి అని సుఖంగా ఎంత ఇచ్చిండు ఏమండి? ఇచ్చిండు 60-70 లక్షలు ఎంత ఉన్నాడు చెప్పండి. 60-70 లక్షలు సంపాదించాలని వీడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తారు తల్లిదండ్రులు. పెద్దలు అనుకున్నారు ఇంకా అమ్మ అలాగా చెప్పండి. కట్నం రావాలా, బాగా చదవాలరా అంటారు కొంతమంది కట్నం కోసమే. చూడండి, అక్సాకి వివాహం చేద్దాం ఆలోచన కాదు, కానీ ఒక ప్రదేశమును పట్టుకోవాలి. ఒక ప్రదేశమును పట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒక ఇంట్లో ఒక వ్యక్తిని ఒక ఇంట్లో ఏదైనా దొంగతనం చేయాలంటే వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా ఇంట్లో ఉంటారు, ఆ ఇంట్లో దొంగతనం చేయాలి. అయితే మనం ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉన్నోని బంధించాలి. మొదటిగా ఆ ఇంట్లో ఉన్న బలాఢ్యుని బంధించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఏ వస్తువునైనా మనం దోచుకోవచ్చు ప్రియులారా. అంతే కదండి. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా కిర్యత్ సేఫేరును దోచుకోవాలి అంటే దానిపైన యుద్ధానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళగలుగుతారంటే ఎవరు వచ్చారు తెలుసా? ఒత్నియేలు వచ్చాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. కాలేబు ఈ మాట చెప్పేసరికి ఒత్నియేలు ముందుకు వచ్చేసి నేను దాన్ని జయిస్తానని చెప్పేసి అన్నాడు. జయించాడు ప్రియులారా. వెంటనే కాలేబు ముందుకు వచ్చేసాడు, తన బిడ్డనిచ్చే వివాహం చేశాడు ప్రియులారా. ఇప్పుడు అక్సా ఎవరంటే ఒత్నియేలు భార్య ప్రియులారా. ఆ భార్యని ఇస్తున్న భార్యతో పాటు కూడా కొంత భూమిని కూడా కట్నంకి ఇచ్చిండు. కట్నం కాదు, కానుకిచ్చాడు ప్రియులారా. కానుకిచ్చాడు. అది తీసుకుని అక్సా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది ప్రియులారా. కొంతకాలం అయ్యేసరికి ఇచ్చిన భూమిని ఏం చేయాలి? సాగుబడి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సాగుబడి చేయాలి, భూమిని పండించాలి. మీరు ఎంతో ప్రయత్నం చేసినా గానీ భూమి మాత్రానికి చెప్పండి పంట పండట్లేదు ప్రియులారా. అప్పుడు ఆమె ఏం చేసిందంటే చూడండి 14వ వచనం చదవండి ఒకసారి. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందండి ఈ మాట మీకు ప్రియులారా? గమనించండి ప్రియులారా. కుమార్తెతో పాటు పొలము కావాలి అని ఆశపడ్డప్పుడు పొలమును ఇచ్చేసాడు ప్రియులారా. ఇచ్చేసాడు, కానీ అది పండట్లేదు ప్రియులారా. అయితే కొంచెం ముందుకు వద్దాం. చాలండి. చూడండి ప్రియులారా, తండ్రి వద్దకు వచ్చి బిడ్డ అడుగుతుంది కదా, అయ్యా అడగలను భూమి ఇచ్చావు కానీ భూమిని పండించుకోవటానికి సరిపడ కావలసిన నీరు వసతి మాత్రానికి లేదయ్యా, లేదు. అయితే ఏం కావాలి? మొదటిగా పెనిమిటిని పంపించింది. అతడు కేవలం అల్లుడై ఉన్నాడు కానీ కుమారుడు మాత్రానికి కాదు కదా. వెంటనే ఏం చేసిందంటే గాడిదకు గంట కట్టి గాడిదను తీసుకుని వెళ్ళిపోయింది ప్రియులారా. గాడిద తీసుకుని వెళ్ళిపోయి తండ్రి ఇంటి ముందుకు వచ్చేసరికి తండ్రిని చూసి వెంటనే గాడిద దిగిందండి. ఎప్పుడైతే అక్సా గాడిద దిగిందో తండ్రి వెంటనే అడుగుతున్నాడు కదా, అమ్మా నీకేం కావాలి? అమ్మా నీకు ఏమైనా కట్నం కిందకి ఒక అరెకరం ఇస్తారనుకోండి. ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి ఒక అరెకరం ఈ డాడీ అంటే ఇస్తారండి? ఏదైనా ఇస్తారు, వెండైనా బంగారం ఇస్తారు, కానీ పొలం ఇస్తారండి? వెళ్ళి ప్రతిసారి ఇస్తారండి? కానీ ఈ తండ్రి నీకేం కావాలి చెప్పమ్మా, అమ్మ నీకేం కావాలి చెప్పు, ఒకగానో కుమార్తె అని అడిగినప్పుడు ఇదిగో చదవమ్మా. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులు కూడా కావాలిగా డాడీ? చెప్పండి, నీటి మడుగులు కూడా కావాలి కదయ్యా అని అడిగినప్పుడు అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను
పల్లపు మడుగులను ఇచ్చెను. పల్లపు మడుగులు కూడా ఇచ్చిండట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది తండ్రి యొక్క గుణము, తండ్రి యొక్క బాధ్యత. ఇది ప్రియులారా, ఏమండి అర్థమైందండి? భూమి కాదు, భూమిని పండించుకోవటానికి మెరక మడుగులను పల్లపు మడుగులు కూడా ఇచ్చాడట ప్రియులారా. ఈ రోజు నేను చెప్పదలిసిన విశేషమైన సంగతి ఏంటని ఆలోచిస్తే ప్రియులారా, గమనించండి. చూడండి, పల్లపు మడుగులను మెరక మడుగులను కానుకగా ఇచ్చాడు. మెరక మడుగులాట, ఇదిగో పల్లపు మడుగులలో అప్పుడప్పుడు నీళ్లు ఉంటాయో ఉండవో గాని మెరక మడుగులలో నాట ప్రియులారా ఎప్పుడు నీళ్లు నిత్యము నిండి ఉంటాయట. దేవునికి స్తోత్రం. అది తండ్రి ఇచ్చేది ప్రియులారా. తండ్రి ఇస్తే అటువంటిది ఇవ్వాలి ప్రియులారా. బిడ్డకి తండ్రి ఇస్తే చెప్పండి అటువంటిది ఇవ్వాలి. అది ఆశీర్వాదము, అది ఆశీర్వాదము. నా గిన్నె నిండి పొర్లుచున్నదని చెప్తే ఇదిగో ఇది ఆశీర్వాదం. అంటే వాడిపోయేది ఇచ్చేవాడు కాదు, క్షయమేది ఇచ్చేవాడు కాదు ప్రియులారా. ఒకటి. రెండవది ఏంటంటే అక్స ఒత్తిడిని అడిగినప్పుడు పొందుకోలేకపోయింది. ఎందుకు పొందుకోలేకపోయిందంటే ఇతడు కేవలము ఆమెకు భర్త, తండ్రికి అల్లుడు మాత్రమే ప్రియులారా. అందుకని ఎవరిని అడిగితే జరిగిద్దో వారిని అడగాలి, ఎవరి కాడికి వెళ్ళాలో వారి దగ్గరకే వెళ్ళాలని చెప్పేసి అక్స అనుకుంది. గాడిద గంత కట్టింది, గాడిద ఎక్కింది, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది ప్రియులారా. అట్లా వెళ్ళిపోయి అట్లా దిగుతుందో లేదో తండ్రి వెంటనే అమ్మా నీకేం కావాలని అడిగిందట. దేవునికి స్తోత్రం చెప్పండి అండి. అది తండ్రి ప్రేమ, అది తండ్రి ప్రేమ. వెంటనే అయ్యా భూమిని అడిగితే భూమిని ఇచ్చావు కానీ నీటి మడుగులు ఇవ్వయ్యా, నీళ్లు రావట్లేదయ్యా, పంట పండట్లేదయ్యా అంటే పద నీకు పల్లపు మడుగులు ఇస్తాను, ఆ తర్వాత మెరక మడుగులు నీకు ఇస్తానని చెప్పేసి సమృద్ధైన నీళ్లు కలిగిన ప్రదేశాన్ని ఇచ్చి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రియులారా ఒకటి గమనించండి. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అవసరం ఉంటే ప్రియులారా దేవుణ్ణి అడగాలి కానీ మనుషుల్ని ఎప్పుడు మనం సిఫారసు చేయకూడదు. మనకి ఏది అవసరం ఉన్నా సరే క్షణములో ఇవ్వగలిగిన వాడు మన దేవుడు. ఒకటి. రెండవది ఏంటంటే ప్రియులారా ఎప్పుడైనా సరే మనకి ఏది అవసరం ఉన్నా కానీ మనకి ఎంత ఇబ్బందిగా ఉన్నా ప్రియులారా ఇతరులను ప్రార్థన చేయమని ఎప్పుడూ మనం కోరకూడదు. ఎందుకో తెలుసా, నీకెంత దుఃఖం ఉందో వారికి తెలియదు, నువ్వెంత బాధపడుతున్నావో వారికి తెలియదు. నీ బాధతో ముడేసుకుని తండ్రి దగ్గర వారు ప్రార్థన చేయలేరు తెలుసా. అదే కనుక నువ్వే తండ్రిని అడిగితే నీకెంత బాధ ఉందో ఆ బాధలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి నువ్వు ఒక్కదానివే ప్రభుని అడగలుగుతావు. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రార్థన ఎలా చేయాలో, వేదనతో ఎలా ప్రార్థన చేయాలో అప్పుడు ఛాలెంజ్. అప్పుడే త్రాసు మీదకి వచ్చేది అప్పుడే. నువ్వు మోకాళ్ళు వేయగలుగుతావా, ప్రార్థన చేయగలుగుతావా లేదని అప్పుడే తేలేదు ప్రియులారా. అదే వేరే వాళ్ళకి చెబితే ఒక కాగితం మీద రాసి ఇస్తాం, అయిపోయిందండి. అర్థమైందని మాట. ఫోన్లో ఒక మాట చెప్తూ అయిపోయింది, వాట్సాప్లో చెప్తూ అయిపోయింది, ఫోన్ చేస్తూ ప్రార్థన చేస్తూ అయిపోయింది. అదే నువ్వే అయితే కొద్దిసేపు ప్రార్థన చేస్తావు, నీ బాధ తగ్గిపోదు, నీ దుఃఖం తగ్గిపోదు, నీ వేదన తగ్గిపోదు. మరికొంత ప్రభు కోసం మరికొంత అదంతా గుర్తు చేస్తున్నప్పుడు దుఃఖం కలుగుతూ ఉంటది ప్రియుల, బాధ కలుగుతూ ఉంటది. నాకేనా వచ్చింది, నాకెందుకు కలిగింది ప్రభా అని అంతగా మనం ప్రార్థన చేస్తాం. తండ్రి దగ్గర మనంత ప్రార్థన చేస్తే తండ్రి వెంటనే మనకు జవాబు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నాలుగవది ఏంటంటే ప్రియులారా ఒత్తిడిలు అడగలేకపోయాడు, కేవలం అల్లుడు మాత్రమే ప్రియులారా. మరొక మాట నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కోరిక అందరికి ఉంటుంది. ఏమండి, నా వ్యాపారం వర్ధిల్లాలి, నా బిజినెస్ వర్ధిల్లాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, ఈసారి ఎగ్జామ్లో నేను పాస్ కావాలి, ఏమండి నా తల్లిదండ్రులు పేదరికంలో ఉండొద్దు, నాకు మంచి జాబ్ కావాలని అందరికి కోరుకుంటున్న తప్పులేదు ప్రియులారా. అందుకే కోరిక కంటే ముందుగా సావాసం చేయండి దేవునితో. దేవుని స్తోత్రం. ఆయన అందరినీ విడిచిపెట్టలేం కానీ ఆయనతో సావాసం చేసిన వారిని
ఎవరిని కూడా విడిచిపెట్టడు. కోరుకుంటాం తప్పు అని చెప్పట్లే, కోరిక ఉండొచ్చు, కానీ కోరిక కంటే ముందుగా చెప్పండి, దేవునితో సావాసం చేయండి. మరి దేవునితో సావాసం చేయడం అంటే ఏంది చెప్పండి? దేవునితో సావాసం చేయడం అంటే ఏంది? ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. దైవ గ్రంథం ముందేసుకుని మనం వాక్యం చదువుతూ ఉంటే ఆయన మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఒక భక్తుడు నిజంగా ఈ బైబిల్లో ఏమి లేదని చెప్పేసి బైబిల్ను పఠించడం, చదవటం ప్రారంభం చేసిందట పిల్లలు. నిజంగా ఆ బైబిలే ఆయన మార్చడానికి కారణమైపోయింది పిల్లలు. నిజమండి, మనం కొన్నిసార్లు అనుకుంటాం వాడిని మనం చదవాలనుకుంటాం, అంతే కదండి? అవునా కదా చెప్పండి? వాడిని చదివేయాలి, వాడిని దిద్దేయాలి, వాడిని చింపేయాలి అని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన్ని వాళ్ళు చదివేస్తా ఉంటారు పిల్లారా. దైవ గ్రంథములు ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ దైవ గ్రంథమే తన మార్చిద్దని ఆయన అనుకోలేదు పిల్లారా. దేవునికి స్తోత్రం. మారిపోయాడు, గొప్ప సేవకుడు అయ్యాడు పిల్లారా. మరొక మాట చెప్పదలుచుకున్నాను చివరికి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32:33. మరియు మీకు కావాలన్నది కొంచెం ముందు చదవండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట 32లో ఏమన్నా చూడండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. 31లో ఏముందో తెలుసా? కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని, ఏమి ధరించుకుందుమా అని చింతపడకుడి. ఒక విషయం ఏం తెలుసా ప్రియులారా? ఏం తినాలా, ఏం తాగాలని మనుషుల్ని అడగబాకండి, దేవుణ్ణి అడగండి. ఈరోజు మనుషులు చెప్పి మనం ఏంటంటే ఏమిటని తెలుసా? ఇది రాసుకుంటే మీ తెల్ల జుట్టు నల్లగై కంటే ఒన్నింటికలు ఊడిపోతాయండి పిల్ల. ఏమండి చెప్పండి? ఇది రాసుకుంటే, ఇది తింటే మీకు ఆకలే కాదు అని చెప్పేసి అంటే పాపం వాళ్ళ యవనం మొత్తం పోతుంది, వాళ్ళ బలం అంతా పోతుంది. మొన్నటిదాకా ముఖంలో కలకలలాడుతూ ఉన్నారు, ఇప్పుడు చూసేసరికి 6 సంవత్సరాలు 60 సంవత్సరాలు ముసలంలా కనపడుతున్నారు. ఏమండి? దేవుడిచ్చిన యవనాన్ని, దేవుడిచ్చిన బలాన్ని పోగొట్టుకోవటానికని దేవుడిచ్చేది ఏమండి? పోయిన యవనం వచ్చిద్దండి? ఏమండి? పోయిన బలం వచ్చిద్దండి? చెప్పండి అండి. ప్రకృతిలో మనకు ఏం తినాలి, దేవుడు మనకు అందుబాటులో పెట్టింది మనం తినాలి. ఏమండి? ఓ సబ్బు సరిపోదా ముఖానికి? ఇంకేమో రాయాలా? చెప్పండి అండి. ఇంకెన్ని వస్తాయో సబ్బుకు బదులుగా ఇది రాసుకోండి, మీకు సబ్బు అవసరం లేదు. అక్కడ వాడొచ్చి ఒక కంపెనీని చెప్పండి డిసప్పాయింట్ చేయడానికి ఇంకో కంపెనీ పట్టుకొచ్చి ఈ అడ్వర్టైజ్ అయిపోయినాక ఇంకొక అడ్వర్టైజ్ చెప్తాడు. ఏమంటాడు చెప్తాడు తెలుసా? ఇదిగో త్రిప్లెక్స్ అసలు దేనికి పనికిరాట్లా, టైట్ వాడండి అంటాడు వాడొచ్చేసి. ఏమండి? మరి వీళ్ళిద్దరికి ఏమన్నా డబ్బులు ఏమన్నా మార్పు చేతులు జరుగుతాయో మనకు తెలియదు, కానీ ఏమంటే జరుగుతూనే ఉంటాయి. కానీ మనుషులు మాత్రానికి మభ్యపెట్టి మోసపరిచి వాళ్ళ తలకాలన్నీ బోడి చేస్తున్నారు పిల్లగా. ఏమి తినాలా, ఏమి తాగాలని మనుషులు కదా అడిగేది, దేవుణ్ణి అడగండి. అందుకని ప్రభు ఏం తెలుసా? ఏమి తినాలా, ఏమి త్రాగాలా అంటే మనం తినేది తాగేది కూడా ఆయన పట్టించుకుంటుండో. విన్నారండి? ఏమి తినాలా, ఎక్కడ తినాలా, ఏమి తినకూడదు, ఎక్కడ తినకూడదు కూడా ప్రభు అన్ని బైబిల్ రాయించాడు పిల్లగా. మీరు చింతించబాకండి, మీ చింత యావత్తు ఆయన మీదేంటి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చదువమ్మ 30.
వీటన్నిటి విషయమే విచారించరు. ఉమ్. ఇవన్నీ మీకు కావాలనని ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. దేవునికి స్తోత్రం. ఒక యవని జీవితం, ఒక నిండు జీవితం చెరపబడ్డది. మరొక యవన జీవితము దేవుని చేత దీవించబడ్డది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఏమండి, మనకున్న అలవాటు ఏం తెలుసు ప్రియులారా? ప్రార్థనకే పోతాం, వాక్యమే వింటాం, అన్ని చేస్తాం, కానీ చెప్పండి, దేవుడి మాట అసలే వినాం. మనం మనుషుల మాట వింటాం. మనం ఎవరి మాట వింటామండి? మనుషుల మాట అస్సలు జవ దాటుతామండి. అసలు ఏమంటే జవ దాటుతామండి అండి. మనకు బరువు అయ్యేది ఏం తెలుసా? ప్రార్థన చేయటం బరువు అయ్యేది, కానీ ఇతరులు ఎంతసేపు చెప్పినా మనకు బరువు అనిపించదు. ప్రార్థన చేయటం చెప్పండి, అసలు ఇదంతా నీకు పక్క ఉంటాడు. ప్రార్థన చేస్తేనే కొడుకుమండి, మీకు ఎంతసేపు చేస్తాండి. ఎవరైనా బైబిల్ చదవని ప్రభువు చెప్పినా, దేవుడు చెప్పినా అండి, బైబిల్ చదివి చెడిపోయిన వాళ్ళు ఉన్నారండి అండి. ప్రార్థన చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి అండి. మళ్ళీ మనకు అప్పుగిస్తే ఎందుకు చెబుతాం మనం? అయితే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలరా, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదురా, అరే నువ్వు ప్రార్థన చేయాలరా, నువ్వు ప్రార్థనకు రావాలండి. అసలే ప్రార్థన చేయాలి. ఏమేం చేసిద్దా నా చెల్లి వచ్చి చూడటానికి వస్తే ఈ పెద్దకు అసలు ప్రార్థనే మళ్ళీ వ్యవహారం చేసి ఏమన్నా మళ్ళీ కూర్చోబెట్టిద్దా బురదలోని. సర్లే అక్కని పోయిద్ది, మరి ఏం చేద్దామా? అయితే అయిపోయిందంటే కోరికలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ సహవాసం బలమైనది. దేవునికి స్తోత్రం. ఏది బలమైందండి? అక్స ఎవరిని అడిగిందండి? ఏమండి చెప్పండి, అక్స ఎవరిని అడిగిందండి? అసలు ఎవరిని అడగాలో వారిని అడిగితే ఈ తిప్పలే ఉండదుగా. ఏమండి చెప్పండి అండి, ఏమండి ఏముంటదండి? ఏమండి స్వార్థాలు ఎందుకు వస్తానే? స్వార్థాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఆవేశాలు, చెప్పండి, తొందరలు ఎందుకు వస్తాయి అనుకుంటూ? ఎందుకు వస్తాయి అండి? ఎందుకు వస్తాయి? ఎవరు నడకూడదో వారు నడకటం వల్లనే, ఎవరిపైన ఆధారపడకూడదో వారిపైన ఆధారపడటం వల్లనే. ఏమండి, నేను నీకు చెప్పినగా ఏంది? నేను చెప్పింది నేను రమ్మనుగా వాళ్ళు ఇసిరేస్తాడు, రంపలు ఇసిరేస్తాడు, కంపలు ఇసిరేస్తాడు, అన్ని ఇసిరేస్తాడు. ఏమండి, ఎవరిని అడిగితే వచ్చేదో వారిని అడగాలి. తెలుస్తుంది. ఎన్నోరు గారు సంతకం పెట్టాలంటే ఆయన కంటే పెద్దోడు కలెక్టర్ ఆఫీస్ అని కలెక్టర్ ఆఫీస్ కడిపోయారు అనుకోండి. కలెక్టరేట్ కాడికి పోతే ఆయన అడగదు తెలుసా? ఏ నాటో ఎక్కించుకుని సీదా ఎంఆర్ ఆఫీస్ కడ తెసుకోండి, పని అయింది. అంతే ఒకటి మాట. కాబట్టి చెప్పు, మీరు చెప్పు. ఇప్పుడు ఏ పని అయినా కలెక్టర్ కాడికి పోతే అయితండి. మరి కింద అధికారులు ఎందుకు పెట్టారు? స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ పోతేనే చెప్పండి పని అయింది. అన్ని సంతకాలు నేను పెడతలేదు అంతే సరిపోద్దా? నువ్వు చెప్పు, అయిద్దా? మన కోపాలు, మన ఆవేశాలు, మన తొందరలు, ఆలోచన లేకపోవటం వల్ల, మనుషులపైన ఆధారపడటం వలన ఏమి తిందుమా? ఎందుకు చింతిస్తున్నావు? బైబిల్లోనే ఉంది. ఎందుకు చింతిస్తున్నావు అంటే మీరు చెప్పండి. అంటే ఏంది? ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంటే ఏంది? ఎందుకు కోపడతాను అని అర్థం. ఎందుకయ్యా కోపడేది? ఎందుకు ఆవేశపడుతున్నావు? చెప్పండి. అడగక మునిపే అక్కర్లన్నీ చెప్పండి ఒకసారి. 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై దేవునికి స్తోత్రం చెప్పండి. సామెత్ర గ్రంథంలో ఒక మాట ఏముందండి? సామెత్ర గ్రంథంలో ఒక మాట ఏంటంటే అండి 31వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఇలాంటి స్త్రీ కావాలటండి. 31:10 చివరి మాట. సామెత్ర గ్రంథము 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇలాంటి స్త్రీలు ఇస్తున్న కట్నం కన్నా వారి గుణం విన్న. ఎట్టుందండి నా పోయం? బాగుందా? ఇలాంటి స్త్రీలు, ఎలాంటి స్త్రీలు అండి? గుణవతి అయిన స్త్రీలు ఇస్తున్న కట్నం కన్నా చెప్పండి
వీరు కలిగి ఉన్న గుణము మిన్న. ఇటువంటి వారు తమ భర్తకు తమ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీరు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నందువల్లనే ఈ లక్షణాలన్నీ వీరు పోగు చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ లోకములో నువ్వు ఎన్ని పుస్తకాలైన చదువు, ఎన్ని నవలైన చదువు, ఈ లోకములో జ్ఞానం కలిగిన మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు ఎన్ని ట్రీట్మెంట్లైనా తీసుకో, ఆధ్యాత్మికమైన సత్యాలు, ఆధ్యాత్మికమైన విషయాలు నీకు ఎక్కడా దొరకవు, ఎక్కడ దొరకవు. అంతే. ఈ స్త్రీ ఏ సంఘానికి వెళ్ళిందో, ఈ స్త్రీ ఏ సంఘానికి వెళ్ళిపోయిందో. కొందరు స్త్రీలు చెప్తారు, మా పాస్టర్ గారు మాకు అట్లా నేర్పలేదండి, మా పాస్టర్ గారు మాకు అట్లా నేర్పలేదండి, మా బోధ వేరు, మా స్టాండర్డ్ వేరు. ప్రియులారా, మమ్మల్ని అలా పడేబాకండి, మమ్మల్ని అలా పడేబాకండి. నరనరాల్లో జీర్ణించుకుని పోతే వారికి మరొకటి చేయాలని ఇష్టపడరు వాళ్ళు, మరొకటి చేయాలన్నా ఇష్టపడరు వాళ్ళు. ప్రియులారా, ఈ స్త్రీ ఎన్ని లక్షణాలు కలిగిందో తెలుసు ప్రియులారా. తమ భర్త గౌనుల దగ్గర పెద్దవాళ్ళతో ముచ్చటిస్తా ఉంటారు. చివరి మాట చదవండి, చివరి మాట, చివరి వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడబడును. చేసిన పనిని బట్టి బట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. అమ్మాయి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమేం చేసిందంటే అతిథి సంస్కారం చూపటం, పవిత్రుల పాదాలు కడగటం వంటివి ఉంటాయి ప్రియులరా. ఒకటి ఏంటంటే ఇంట ఉండి పని చేసుకున్న వారు గొప్పవారు. దేవునికి స్తోత్రం. దీన ఇంట ఉండాలి, దీన ఇంట ఉండాలి, ఇంట ఉండి పని చేసుకున్న వారుగా ఉండాలి. గాని ఇంటింట తిరిగి ప్రచారకులుగా తయారు కాబాకండి. మనం ప్రచార కార్యదర్శులం కాదు, కార్యకర్తలం కాదు. మనం ముందా ఏమైనా బ్యాగు సంకన ఏమండి, ప్రచార కార్యకర్తలై బాగుపడ్డోళ్ళు ఉన్నారండి ఎవరు? ఏమండి, ఊర్లో ఉన్న వాళ్ళు ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా? మీరు చెప్పండి. ఏమండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది. చెప్పండి. ముత్యము కంటే ఏమండి, చదివిపోయినేం కాదు, ఉద్యోగం తెప్పిపోయినేం కాదు, వాళ్ళ కొరకు 2 స్త్రీలు ఇల్లు కట్టకపోయినేం కాదు, కానీ గుణవతి అయిన స్త్రీగా చేయండి నీ బిడ్డను. దేవునికి స్తోత్రం. గుణవతి అయిన బిడ్డగా చేయండి. నీకు ఎందుకు వస్తాయి? నీ బిడ్డకి నీకు మధ్యలో ఈ గీసులాట్లు ఎందుకు వస్తాయి? ఈ కొట్లాట్లు ఎందుకు వస్తాయి? ఈ దెబ్బలు ఎందుకు పడతాయి? ఈ తిట్టుకోవటం ఏంది? ఈ శాపనార్థాలు ఏంది? ఈ అవమానాలు ఎందుకు వస్తాయి? బ్రతికితే పొరుగుకు బతకాలంతే, లేకపోతే ఊరు పెట్టి వెళ్ళిపోవాలి. లోకం అని అంటారు, నేను కాదు. బ్రతికితే రోషంగా బ్రతకాలంటారు. ఒక విషయం తెలుసా, దేవుని నమ్ముకున్నప్పుడు ఒక కట్టడం ఉండాలి మనకి. అందబాతులారు మనం కూడా గోరు తీసుకుంటే చేసేదేమి ఇంత వాక్య విని కూడా చెప్పండి, చెప్పండి. ఇంకా సీపులు పట్టుకుని, గొడవలు పట్టుకుని, గొడ్డలు పట్టుకుని, కర్రలు పట్టుకుంటే దేవుడు కూడా చేసేది, చెప్పండి, దేవుడు కూడా చేసేది. దేవుడి మాట దీవించును గాక.